పేదలకు ఏ కష్టం ఉంది ఇవన్నీ మాట్లాడడానికే, ప్రపంచం వినడానికే మీడియా ద్వారా ప్రపంచమంతా వింటుంది. మీరు మాట్లాడితే మీ సమస్యల గురించి మీరు మాట్లాడితేనే ప్రపంచానికి తెలుస్తుంది. ప్రపంచానికి, మీడియాకు, ప్రతిపక్షాలకు, ప్రభుత్వాలకి తెలిస్తేనే మీ సమస్యలు పరిష్కారమయ్యే దిశగా పనులు జరుగుతాయి. కాబట్టి మీ అందరూ మాట్లాడాలి. ఎవరెవరు మాట్లాడగలరో మీరు చేయెత్తితే మైకు మీ దగ్గరికి వస్తుంది. మీరు మీ సమస్యల గురించి మాట్లాడండి. ఒక 10 మంది అయినా వివిధ సమస్యల గురించి మాట్లాడినాక నేను ఆఖరిలో మళ్ళీ ఒక 10 నిమిషాలు మాట్లాడతా. మాట్లాడగలిగిన వాళ్ళు చేయెత్తాలమ్మ. 2 మైకులు తీసుకొని ఫీల్డ్లోకి రా. నువ్వు 2 మైకులు. అమ్మా మీరు ఎవరైనా మాట్లాడితే చేతులు ఎత్తండి. పెద్దమ్మ అక్కడికి వెళ్ళి మోస అక్కడి చేయం. పెద్దమ్మకి కమలక్క ఎక్కడున్నావు? అందరికీ నా నమస్కారం. హలో, మరి నా పేరు పాప. మీరు నా పేరు పాప అండి. మరి రచ్చబండ నుంచి మేము మరి కొన్ని వివరాలు తెలుసుకోవటానికి వచ్చాము. మరి ఈ రచ్చబండలో మీరు వస్తున్నారంటే మేము జనాన్ని అందరం తీసుకుని వచ్చాము. కాబట్టి మరి జయప్రదంగా మీరు గెలవాలని మనస్ఫూర్తిగా చెబుతున్నాం. మా సమస్యలు ఏంటంటే శివకుమార్ గారు ఒకసారి ఆడిపోయాడని, రెండోసారి వస్తే ఆయన కోసం ప్రేయర్ చేసాము. 1 నెల రోజులు చేస్తే ఆయన ఓట్లప్పుడు కూడా ప్రార్థన చేసాము. ఆయన గెలిచాడు. గెలిచినాక ఇళ్ల తోటలు ఇవ్వమంటే మొన్న రాసుకెళ్ళి పట్టా ఇవ్వాల నాకు ఇస్తామన్నారు. అదొకటి. మరి బియ్యం రేట్లు పెరిగినాయి, మరి పంచదార రేట్లు పెరిగినాయి, పప్పు రేట్లు పెరిగినాయి. పేదలం అల్లాడిపోతున్నాం మేము. మరి ఆ రేట్లు మరి ఎంత మరి కరెంటు బిల్లులు వస్తున్నాయి. ఇంటి పనులు ఎక్కువ వేసారు, మరి నీటి పనులు ఎక్కువ వేసారు. మరి అన్నిటినీ మీకు తెలియపరుస్తున్నాను. మరి మేము మాత్రం అందరం కూడా నిన్ను గెలిపించి జయప్రదంగా నిన్ను మరి గెలవాలని నేను పూర్తిగా మాట్లాడుతున్నాను. నా పేరు పాప. అమ్మా ఎవరైనా మాట్లాడాలి? అమ్మా మీదే ఊరు? అమ్మా కొలకలూరు. భవానీ గారు చేతులు ఎత్తండి మాట్లాడాలనుకున్నాడు. హలో.